నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్. ప్రజలు చరిత్రాత్మక తీర్పిచ్చారు. రాష్ట్రానికి సంపద సృష్టించి పేదలకిస్తామన్న సీఎం. గత 5 ఏళ్లలో ఏపీకి అపార నష్టం చేశారు. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న చంద్రబాబు. తెలంగాణలో గొర్రెల స్కామ్పై ఈడీ ఫోకస్. మనీ లాండరింగ్ కోణంలో విచారణ. ఎమ్మెల్సీలుగా తీన్మార్ మల్లన్న, నవీన్ కుమార్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం. ఫిట్నెస్ లేని బస్సులపై అధికారుల దాడులు. నిబంధనలు పాటించని 13 బస్సులు సీజ్. నీట్పై సుప్రీంకోర్టులో విచారణ. 3 పిటిషన్లపై వాదనలు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సాయంత్రం సచివాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 4:41 సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. చంద్రబాబు తొలి సంతకం దేనిపైన అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. మెగా డిఎస్సి ఫైల్ పైనే చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం చేయనున్నారు అని తెలుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై రెండో సంతకం, సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై మూడో సంతకం చేస్తారని తెలుస్తోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు సచివాలయానికి వెళ్లేందుకు 2-3 రోజుల సమయం పట్టొచ్చని భావించారు. కానీ ఇవాళ మంచి రోజు కావడంతో సాయంత్రం 4:41 చంద్రబాబు సచివాలయంలోని తన ఛాంబర్లో ఆసీనులవబోతున్నారు. ఆ వెంటనే పరిపాలనను పరుగులు పెట్టించనున్నారు. ఉద్యోగ సంఘాలు, రాజధాని రైతులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నుంచి సాధారణ పరిపాలనపై చంద్రబాబు దృష్టి పెట్టబోతున్నారు. ఇవాళ్టి నుంచే చంద్రబాబు ఎమ్మెల్యేలను కలవబోతున్నారు. గత పాలకులు 5 ఏళ్ల కాలంలో అమరావతి ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబుపై రాజధాని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు, ఎప్పుడెప్పుడు తమకు పునర్వైభవం వస్తుందోనని, మంచి రోజులు వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు డీఎస్సీపై చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే టీడీపీ విజయానికి దోహదపడిన 3-4 అంశాల్లో ప్రధానంగా ఉన్న అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైల్పై చంద్రబాబు రెండో సంతకం పెట్టబోతున్నారు. ఇక మూడో సంతకం సామాజిక పెన్షన్ 4,000కు పెంపు ఫైల్పై పెట్టబోతున్నారు. స్కిల్ సైన్సెస్ ప్రక్రియను
చేపట్టడం, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేయనున్నారు. తాను ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా చంద్రబాబు ముందుకెళ్తున్నారు. తాను ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టారు. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు చరిత్రాత్మక తీర్పిచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించామని చెప్పారు. అలిపిరి వద్ద క్లైమో మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామియే తనను కాపాడన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చారన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. ఫోన్ పెట్టారా అన్నా కొంచెం వెనక్కి రండి అన్నా. ఏంటంటే అంతే. ప్రపంచంలో తెలుగు జాతి అత్యున్నత స్థాయిలో ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ ప్రజలు చరిత్రాత్మక తీర్పిచ్చారని తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఘన విజయం సాధించారని చంద్రబాబు చెప్పారు. అలిపిరి వద్ద క్లైమో మైన్స్ దాడి జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డారని, వెంకటేశ్వర స్వామియే తనను కాపాడారన్నారు. రాష్ట్రానికి, తెలుగు జాతికి తాను చేయాల్సింది గుర్తించి స్వామి ప్రాణభిక్ష పెట్టారన్నారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మార్చాలన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. నీట్ను సవాల్ చేస్తూ దాఖలైన 3 పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ను సవాల్ చేస్తూ 3 పిటిషన్లు దాఖలయ్యాయి. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్లపై వాదనలు వినింది. అనంతరం కౌన్సిలింగ్పై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఎన్టీఏతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 1560 మంది అభ్యర్థుల ర్యాంకులపై పిటిషనర్లు అనుమానం వ్యక్తం చేసిన నేపథ్యంలో 1560 మంది ర్యాంకులను నిలిపివేశామని ఎన్టీఏ కోర్టుకు తెలిపింది.
తిరిగి విద్యార్థులకు పరీక్షలు పెట్టే ఆలోచనలో ఉన్నామని కోర్టుకు తెలిపింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఇతర అక్రమాలపై అబ్దుల్లా మహమ్మద్ ఫైజ్ కార్తిక్ వేర్వేరు పిటిషన్లు వేశారు. వీరితో పాటు నీట్ పరీక్షలో కొంతమందికి గ్రేస్ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలక్ పాండే కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుమారు 1500 మంది విద్యార్థులకు ర్యాండమ్గా 70 నుంచి 80 గ్రేస్ మార్కులు ఇచ్చారని, ఇలా ఏకపక్షంగా మార్కులు ఇవ్వడాన్ని తాము సవాల్ చేస్తున్నట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. గ్రేస్ మార్కులు ఇవ్వడం ఏకపక్షమని, నీట్ పరీక్షా ప్రక్రియ ఫలితాలపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. నీట్ ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించారు. హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన 6 విద్యార్థులకు తొలి ర్యాంక్ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంతమంది టాప్ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్ మార్కులు కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో ఈ నెల 10న విద్యార్థులు ఆందోళన చేశారు. సుప్రీంకోర్టుతో పాటు దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నిన్న ఢిల్లీ హైకోర్టులోనూ నీట్ పిటిషన్లపై విచారణ జరిగింది. ఏపీలో అత్యంత వైభవంగా అట్టహాసంగా ప్రమాణోత్సవం జరిగింది. కూటమి సర్కారు కొలువుదీరే క్రమంలో సీఎంగా చంద్రబాబుతో పాటు 24 మంది రాష్ట్ర మంత్రులుగా తమ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తామంటూ ప్రమాణం చేశారు. కన్నుల పండుగగా సాగిన ఈ వేడుకకు జాతీయ స్థాయి రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల సంతోషాలు, అభిమానుల నినాదాలు, ఆనందోత్సాహాల మధ్య ప్రమాణం పండుగ సాగింది. ఏపీలో ప్రమాణోత్సవ సందడితో రాష్ట్రంలో కోలాహలం నెలకొంది. కూటమి సర్కార్ కొలువు తీరిన వేళ అట్టహాసంగా అత్యంత వైభవంగా సీఎంగా చంద్రబాబు సహా 24 మంది మంత్రివర్గ సభ్యులు అతిరథ మహారథుల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని కేసరపల్లి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహా పలు రాష్ట్ర నేతలు హాజరయ్యారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తరలివచ్చారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం పలికిన చంద్రబాబు ఆయనతో కలిసి సభాస్థలికి చేరుకున్నారు. ఆ తర్వాత భారీ జనసందోహం, అభిమానుల కోలాహలం నడుమ చంద్రబాబు అను నేను అంటూ టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రధాని మోదీ సహా అక్కడున్న ప్రముఖులంతా చంద్రబాబుకు విషెస్ తెలిపారు. ఇకపోతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు విభజన తర్వాత ఏపీలో ఒకసారి సీఎంగా పనిచేసిన ఆయన 4వసారి సీఎంగా మరోసారి ప్రమాణం చేశారు. కార్యక్రమానికి చంద్రబాబు ఫ్యామిలీ కూడా హాజరయ్యారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
ఇక రాష్ట్ర ప్రభుత్వంలో రెండో అత్యున్నత పదవి అయిన డిప్యూటీ సీఎం గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ప్రమాణాన్ని సాగించారు. ఈ సందర్భంగా అభిమానుల కేరింతల నినాదాలతో ప్రాంగణ స్థలం దద్దరిల్లిపోయింది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ కదిలి వచ్చింది. స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వేదికను అలంకరించగా నాగబాబు, సురేఖ, సాయి దుర్గా తేజ్, నిహారిక, శ్రీజ, అకీరా, ఆద్య తదితరులు ప్రత్యేక బస్సులో వేదిక వద్దకు చేరుకున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి రావడంతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద అభిమానుల కోలాహలం నెలకొంది. చెర్రీతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు ఫ్యాన్స్. ఇక ప్రమాణం అనంతరం అందరి నుంచి శుభాకాంక్షలు అందుకున్న సేనాని అన్న చిరంజీవి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తుండగా ఆయన సతీమణి కెమెరా పట్టుకుని షూట్ చేస్తూ సంతోషంగా కనిపించారు. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు తనయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నారు. లోకేష్ ప్రయాణం చేస్తున్న సమయంలో ఆయన సతీమణి నారా బ్రాహ్మణి కుమారుడు దేవాంశ్ చప్పట్లు కొడుతూ సంతోషంగా కనిపించారు. అయితే లోకేష్ రెండవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కల నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు అచ్చెన్నాయుడు. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కింజరాపు అచ్చెన్నాయుడనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విజేత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా నిర్వహిస్తానని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంత్రులుగా కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, ఫారూక్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యవుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొరసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, ఎం రాంప్రసాద్ రెడ్డిలు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. వీరంతా ప్రమాణం చేస్తున్న సమయంలో వారి నియోజకవర్గ ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ప్రమాణ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది. కొల్లు రవీంద్ర అనే నేను, నాదెండ్ల మనోహర్ అని నేను, ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను, అనిత వంగలపూడి అనే నేను, డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను,
పయ్యావుల కేశవ్ అనే నేను, కొలుసు పార్థసారథి అనే నేను, సంజీవిరెడ్డి గారి సవిత అనే నేను, సత్యకుమార్ యాదవ్ అనే నేను, వాసంశెట్టి సుభాష్ అనే నేను. మరోపక్క ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై మెగా బ్రదర్స్ తో ప్రధాని మోదీ సందడి చేశారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ ను చేయి పట్టుకొని చిరంజీవి వద్దకు తీసుకువచ్చి ఇద్దరితో కలిసి మాట్లాడారు. అనంతరం వారి చేతులు పట్టుకొని ప్రజలకు అభివాదం చేశారు మోదీ. ఇక ప్రమాణోత్సవానికి హాజరైన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అతిథులు తన కుటుంబ సభ్యులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ సభా ప్రాంగణం అంతా తిరుగుతూ సందడిగా కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్లకు స్వాగతం పలికారు. ప్రమాణ స్వీకారం అనంతరం తన అల్లుడు నారా లోకేష్ ను పాదాభివందనం చేయగా ఆశీర్వదించారు. అలాగే తన సోదరి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని ఆప్యాయతతో నుదుటిపై ముద్దాడి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పురంధేశ్వరిని కూడా ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి ఇలా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో ప్రమాణోత్సవం అట్టహాసంగా సినీ రాజకీయ ప్రముఖులు, వేలాది మంది అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య సాగింది. మెగా, నందమూరి, నారా వారి ఫ్యామిలీ మెంబర్లు తరలి రావడంతో సందడి మరింత పెరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.